దలుచుకుంటే పార్టీ కార్యకర్తలకు వాళ్ళ కోసం భూములు కొనాల్సిందే కానీ పాతది క్యాన్సిల్ చేసి ఇచ్చే పరిస్థితిలో లేదు. జియో ట్యాగింగ్ చేశారు వాళ్ళు, చేశారు కాబట్టి అది తీయడానికి వీల్లేదు. ఈవెన్ క్యాన్సిల్ చేయడం అనేటటువంటిది కూడా ఒకటో రెండో ఎవరన్నా చనిపోయి లేకపోతే ఎవరు పట్టించుకోకపోతే చేయాల్సిందే తప్పించి లేకపోతే సాధ్యం కాదు అది. అక్కడ అది అక్కడ సమస్య. మొన్న ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ కొంతమందికి టిడ్కో ఇల్లు కేటాయించినట్టున్నారు కదా సార్, మొన్న మధ్యన వెనక తీసుకొని. టిడ్కో వాళ్ళ ఇల్లే, టిడ్కో ఇల్లు అంతకు ముందు తీసుకుని మా వాళ్ళు పూర్తిగా అప్పుడు అవి మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మీకు ఆన్ రికార్డు కనబడిపోతుందండి. ఒకప్పుడైతే గనక పుస్తకాల్లో చూసుకోవాలి, తెలియదు, ఎవడన్నా కంప్లైంట్ చేస్తే మీకు ఆల్రెడీ వచ్చింది కదా అంటారు. ఇప్పుడు అంతా ఆధార్తో లింకప్ అయ్యి ఉన్నాయి. మొన్నటిసారి ఇచ్చింది మళ్ళీ కొత్తగా ఇవ్వాలన్నా ఆధార్తో లింకప్ అది, సెంట్రల్ గవర్నమెంట్తో లింకప్ అది. ఎందుకంటే ఆ పథకం వీళ్ళ జేబులో డబ్బులు కాదు. 1,80,000 పల్లెటూళ్లలో, 2,80,000 పట్టణాల్లో అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అవి. స్థలానికి సంబంధించి 30% డబ్బులు ఇచ్చేది కేంద్రం. అక్కడ అవి తీసిపడేయడానికి కుదరదు. ఎట్లా రద్దు చేస్తారు వీళ్ళు, ఎలా ఆపుతారు? కొత్తగా ఇవ్వాల్సిందే కానీ ఉన్నది ఆపడం, రద్దు చేయడం కుదరదు. ఉన్న వ్యక్తిగా మళ్ళీ రెండోసారి ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా అది పథకం. ఎట్టేస్తా ఒకే ఆధార్ కార్డుకి రెండోసారి సాధ్యం కాదు అది. లేదా అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ పేరుతో ఇస్తే మగవాళ్ళ పేరుతో ఇవ్వడము, మగవాళ్ళ పేరుతో ఇస్తే ఆడవాళ్ళ పేరుతో ఇవ్వడం. బట్ జగన్ ఇచ్చింది లేడీస్ పేర్ల మీదనే అందరికి. కాబట్టి ఇప్పుడు ఈ పథకం లేడీస్ పేర్లనే ఇవ్వాలని రూల్ అది. అందువల్ల ఏంటో చూడాలి. అక్కడ జగనన్న కాలనీలు పూర్తి చేయకపోవడం అప్పుడు వైసీపీ చేసిన తప్ప